నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు పురాతనమైన దేవస్థానానికి వచ్చినాము. ఇక్కడ మైతలేశ్వర స్వామి దేవస్థానం, ఈశ్వర దేవస్థానము. చాలా పురాతనమైన ఈ చరిత్ర కలిగిన ఈ దేవస్థానం గురించి మీకు వివరించడానికి నేను ఇక్కడికి వచ్చినాను. ఈ దేవస్థానం ఉన్నది శివగంగా కొండ ఉంది కదా, ఆ కొండ వెనక భాగంలోనే ఈ దేవస్థానము ఉండేది, మైతలేశ్వర స్వామి అని. ఇక్కడ ఋషిమునులు తపస్సు చేసిన స్థలం అని ఇక్కడ పురాతనమైన ఒక కథ ఉంది. దాని గురించి మీకు వివరించడానికి నేను ఇక్కడికి వచ్చినాను. దాని గురించి మనం తెలుసుకుందాము రండి. ఇక్కడికి వస్తున్నట్టుగానే మనకి దర్శనమిచ్చేది నాగదేవతలు. చూడండి, ఆ గుండు యొక్క విశిష్టత ఏమంటే, ఇక్కడ ఋషులు తపస్సు చేస్తున్నప్పుడు ఇక్కడ 2 ఏనుగులు వస్తాయంట. ఆ 2 ఏనుగులు వచ్చిన సమయంలో ఆ నీళ్లు ఇక్కడ ఉన్న చూడండి కొలనది, నీటి కొలను బావి, ఆ బావిలో నీళ్ళని శబ్దం చేస్తాయంట ఏనుగులు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది చిన్న ఏనుగు. ఆ ఋషులకి కోపం వచ్చి శాపం ఇస్తారంట. అలా రాయి తర మారిపోతుంది ఆ ఏనుగు పిల్ల. తల్లి ఏనుగును కూడా నేను చూపిస్తాను. చూడండి తల్లి ఏనుగు అని చెప్పినాను కదా, ఇది తల్లి ఏనుగు. ఇక్కడ తల్లి ఏనుగు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటుందంట, శబ్దం చేస్తుందంట. ఋషిమునులకి ఆ శబ్దము ఎక్కువగా వినిపించడంతో వాళ్ళు ఆ ఏనుగుని రాయి తర మాలుస్తారు. ఇప్పుడు పెద్ద గుండు అయిపోతుంది తల్లి ఏనుగు. అక్కడ పిల్ల ఏనుగు, ఇక్కడ తల్లి ఏనుగు. చూడండి, సరే మనం దేవస్థానం లోపలికి వెళదామండి. ఇక్కడ చూడండి, ఇది కొలను, నీటి కొలను ఇది. ఇక్కడ మనం దేవస్థానం దగ్గరకు వస్తున్నట్టుగా మనకి గణపతి మనకు దర్శనమిస్తాడు. చూడండి, ఇక్కడికి అలాగే మనం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ కుమారస్వామి, కార్తికేయ స్వామి. ఇక్కడ దేవస్థానం పక్కలోనే నాగదేవతలను కూడా ప్రతిష్టాపన చేసినారు, మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, చూడవచ్చు కదా, మనం ఇక్కడ చూడవచ్చు. మనం దేవస్థానం లోపలికి వెళ్దామండి. చూడండి, ఇక్కడ నందీశ్వరుడు మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది, నందీశ్వరుడు దర్శనం ఇస్తాడు. చూడవచ్చు మనము. చూడండి, తర్వాత ఇక్కడ మైతలేశ్వర స్వామి. చూడండి, ఇక్కడ మైతలేశ్వర స్వామిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చూడవచ్చు కదా. చూడండి, చాలా విశిష్టమైన విశేషమైన ఈ మైతలేశ్వర స్వామి దేవస్థానం దర్శనం చేసుకోండి. చూడండి, ఇక్కడ దేవస్థానం వెనక చూడండి ఈ విధంగా కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి. చూడండి, కార్తికేయ స్వామి అంటాము, కుమారస్వామి అంటాము, మురుగన్ అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. చూడండి, ఇక్కడ గణపతిని మనం చూడవచ్చు. చూడండి, ఇక్కడ హోమం చేస్తారంట, చాలా పెద్దగానే హోమం చేయడానికి. ఇక్కడ అమ్మవారి దేవస్థానం. ఇక్కడ అమ్మవారిని చూడండి,
అమ్మవారు శివునికి బిచ్చం వేస్తున్నట్టుగా మనం చూడవచ్చు ఇక్కడ. చూశారు కదా. తర్వాత లక్ష్మి, సరస్వతీదేవిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. చూడండి, ఋషులు తపస్సు చేసిన స్థలం ఇది. ఈ వీడియో మీకు ఇష్టమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇట్లో మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ దేవస్థానం దర్శనం మన ఛానల్ పేరు. ఇప్పుడు నేను మీకు ఒక అంటే పురాతనమైన దేవస్థానం గురించి మీకు చూపించినాను. ఇక్కడ ఒక చాలా వయసు అయిపోయిన ఒక మహా తల్లి గురించి మీకు చూపిస్తాను. చూడండి, 103 సంవత్సరాలు అవ్వకి నేను ఆ అవ్వని మీకు చూపిస్తాను. చూడండి చూడండి ಅವ್ವಕ್ಕೆ 103 ಸಂವತ್ಸರಾಲು. ಯಾಜ್ಞವಲ್ಕ್ಯರು ಇದ್ದು ಜಾಗ ಇದು, ಋಷಿಗಳ ಸ್ಥಾನ ಇದು, ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ. ಇವರು ಮೈತ್ರಾದೇವಿ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯರು ದಂಪತಿಗಳಿದ್ದ ಜಾಗ ಇದು. ಅವರು ಮೈತ್ರಾದೇವಿ ಶಾಪ ಕೊಟ್ಬಿಟ್ಟವಳೆ ಗಂಧರ್ವನ್ಕ, ಶಿಲೆಯಾಗಿ ಕಲ್ಲಾಗಿರೋ ಅಂತ ನೋಡ್ರಲ್ಲಿ, ಆನೆ ರೂಪದಲ್ಲಿ ಅವಳೆ. ಯಾಜ್ಞವಲ್ಕ್ಯರು, ಮೈತ್ರಾದೇವಿ, ಅವರಿಬ್ಬರು ಹೆಂಡತಿದಿರು, ಗಾರಿಗೆ ಮೈತ್ರಾದೇವಿ ಅಂತ. ಮೈತ್ರೇಶ್ವರನ ಜನಗಳು ಮಾಡಿರಲ್ಲ, ಋಷಿಗಳ ಸ್ಥಾಪನೆ ಅದು. ಎಲ್ಲ ಪುಗಡ ಮಾಡ್ತಾ ಇದ್ದಂತೆ ಆ ನೀರ್ನಲ್ಲಿ. ಅದೇ ಗಂಧರ್ವರು ಅವಾಗ ಸ್ನಾನ ಮಾಡಕ್ಕೆ ಮೈತ್ರಾದೇವಿ ಬರ್ತಾ ಇತ್ತು. ಅವಾಗ ರಾಕ್ಷಸ ಸ್ನಾನಕ್ಕೆ ಹೋಗೋಣ ಅಮ್ಮ, ಗಂಧರ್ವ ಬಂದು ಆನೆ ರೂಪದಲ್ಲಿ ಬೊಕ್ಕಡ ಮಾಡಿಬಿಡೋಣ. ಆವಾಗ ನೋಡಿದ ಅವರ ಪತಿ ಕೇಳಿಲ್ಲ ಯಾಜ್ಞವಲ್ಕ್ಯರ್ಕ, ಸ್ವಾಮಿ ಹಿಂಗೆ ಬೊಕ್ಕಡ ಮಾಡ್ತಾನೆ ಬಂದು ಗಂಧರ್ವ ಅಂತ ಶಾಪ ಕೊಟ್ಬಿಡೋಗಂತ. ಆವಾಗ ಶಾಪ ಕೊಟ್ಬಿಡ್ತಾಳ ಮೈತ್ರಾದೇವಿ, ಆನೆ ರೂಪದಲ್ಲಿ ಇರೋದು ನೋಡೋದು ಬಂಡೆ. ದೊಡ್ಡದು ಹಿಂಗಿದೆ ನೋಡಿ, ತೀರ್ಥದ ಹತ್ರ ನೀರ್ ಇದೆಯಲ್ಲ ಕಲ್ಯಾಣಿ, ಎದುರುಗಡೆ ಇದೆಯಲ್ಲ ಅಲ್ಲೇ, ಅದು ಅಷ್ಟುದ್ದನು, ಅದು ಆನೆ ರೂಪದಲ್ಲಿ ಇರೋದು ಅಂತ. ಆ ಥರ ಅದೆಯಪ್ಪ, ಋಷಿಗಳ ಸ್ಥಾನ ಇದು, ಸಾಮಾನ್ಯವಾದ್ದಲ್ಲ ಇದು. ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಕಾಶಿ, ಕಾಶಿಕ್ಕಿನ ಒಂದು 20 ಪಾಲು ಜಾಸ್ತಿ.